కి స్వాగతం. పశు వైద్యాధికారులందరికీ మేము అభినందనలు తెలుపుతున్నాను. ఈరోజు మేము వరల్డ్ వెటర్నరీ డే ఎవ్రీ ఇయర్ 4th సాటర్డే మేము జరుపుకుంటాము. దానిలో భాగంగా మేము కొన్ని ఈవెంట్స్ కూడా మేము కలెక్ట్ చేసాము. అట్లాగనే కొన్ని ఈవెంట్స్, స్పోర్ట్స్, వాటిలో భాగంగానే ఇవాళ బ్లడ్ డొనేషన్ ప్రోగ్రాము, కల్చరల్ యాక్టివిటీస్ కూడా మేము చేసుకున్నాము. అయితే ముఖ్యంగా ఏంటంటే ఈ వరల్డ్ వెటర్నరీ డేలో మా ప్రొఫెషన్ యొక్క గొప్పతనము మాకు మేము చెప్పుకునే రోజు ఇది. మేము చేస్తున్న సేవలు పబ్లిక్కి అవేర్నెస్, తర్వాత ఈ మూగ జీవాలకి మేము చేస్తున్న సేవలు, వాటి రక్షణ గురించి చెప్పుకునే రోజు ఇది. కాబట్టి ఈ సందర్భంగా మాకు కొంతమంది స్పాన్సర్ చేసి సహకరించారు. అదేవిధంగా మా జిల్లా పశు వైద్యాధికారులందరూ కలిసికట్టుగా పనిచేస్తూ ఈ వరల్డ్ వెటర్నరీ డే ప్రోగ్రామ్ని సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకున్నాము. అందువలన ఎందుకంటే ఈ మా పశు వైద్యాధికారులందరికీ ఒక జిల్లా పశు వైద్యాధికారిగా నేను వాళ్ళందరినీ అభినందిస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ అన్నారు. అందరికీ ప్రపంచ పశు వైద్య దినోత్సవ శుభాకాంక్షలు. ఈ ప్రపంచంలో ఉన్న వెటర్నేరియన్స్ అందరూ ప్రపంచం యొక్క పర్యావరణానికి, ఆర్థిక అభివృద్ధికి దోహదపడుతున్నారు. దీనికి ప్రచారం లేదా గుర్తింపు పొందడానికి మేము 2000 సంవత్సరం నుంచి ప్రపంచ పశు వైద్య దినోత్సవాన్ని నిర్వహించుకుంటున్నాము. ఈ నిర్వహణలో భాగంగా మేము మా కుటుంబాలు ఒక పండుగ వాతావరణంలో సెలబ్రేట్ చేసుకుంటూ ప్రతి సంవత్సరము ఏప్రిల్ మాసము చివరి శనివారము ఈ యొక్క ప్రపంచ పశు వైద్య దినోత్సవాన్ని నిర్వహించుకుంటూ ఉంటాము. ప్రతి సంవత్సరం కూడా ఒక థీమ్ని పెట్టుకుంటాము. అలాగే ఈ సంవత్సరము కూడా
ఈ యొక్క ప్రపంచ పశువైద్య దినోత్సవానికి ఒక థీమ్ ఇవ్వటం జరిగింది ప్రపంచం మొత్తము. ఆ థీము యానిమల్ హెల్త్ టేక్స్ ఏ టీమ్. ఈ యానిమల్ యొక్క హెల్త్ని కాపాడటంలో అందరము కలిసి వెటనరీ డాక్టర్లు, ప్రొఫెసర్స్, రీసెర్చ్ చేసేవారు, లేబొరేటరీ వాళ్ళు, ఫార్మాస్యూటికల్స్ వీరందరము కలిసి, అలాగే పారా వెటనరియన్స్, యానిమల్ హస్బెండరీ అసిస్టెంట్స్, మా పనితో పనిచేసే మినిస్ట్రియల్ స్టాఫ్ అందరము కలిసి ఒక టీమ్గా ఈ యొక్క యానిమల్ హెల్త్కి మేమందరము కృషి చేయడానికి యానిమల్ హెల్త్ టేక్స్ ఏ టీమ్గా మేము పనిచేస్తున్నాము. ఈ థీమ్ని నిజంగా అమలు చేయడానికి, ఈ యొక్క ఉత్సాహాన్ని నింపడానికి ఈ యొక్క మనము ఈ సంవత్సరంలో బిగినింగ్లో, అంటే ఫైనాన్షియల్ ఇయర్ బిగినింగ్లో మేము ఏప్రిల్ మాసంలో ఈ యొక్క ప్రపంచ పశువైద్య దినోత్సవము నిర్వహించుకోవడం జరుగుతుంది. దీనిలో భాగంగా మేమందరం కూడా స్పోర్ట్స్ మీట్ని నిర్వహించుకుని పిల్లలు, కుటుంబ సభ్యులు, డాక్టర్స్, చివరికి 60 సంవత్సరాల్లో ఉన్న మా జాయింట్ డైరెక్టర్ గారు మేమందరం కూడా గేమ్స్లో, స్పోర్ట్స్లో, రన్నింగ్ రేసులో, వాకింగ్లో వీటన్నిటిలో కూడా పార్టిసిపేట్ చేసి వాటికి సంబంధించిన బహుమతులు తీసుకుని ఈరోజు ఇక్కడ మేము సెలబ్రేట్ చేసుకుంటున్నాము. ఆ తదుపరి చాలా మానవాళికి ఉపయోగకరమైన పని రక్తదానము. ఆ రక్తదానము చేయటానికి మేమందరం కూడా మా వెటనరీ ఫ్యామిలీ అందరం కూడా ఈరోజు ఒక 100 మంది రక్తదానం చేయటానికి మేము ఇక్కడ నిర్ణయించుకుని రెడ్ క్రాస్ ద్వారా వారిని పిలిపించుకుని ఇక్కడ మేము ఈ యొక్క రక్తదానం కూడా చేసాము. దాంతోపాటు మాకు ఈరోజు మేమందరం చాలా హ్యాపీగా ఉండటానికి, మా శాఖ బాగా అభివృద్ధి చెందడానికి సీనియర్ వెటనరియన్స్ చాలా ప్రధానము. అలాంటి సీనియర్ వెటనరియన్స్గా ఉండవని ప్రతి సంవత్సరము ఒక 4-5 సీనియర్ వెటనరీ అసిస్టెంట్స్, వెటనరీ డాక్టర్లుగా ఉండి వాళ్ళు వెటనరియన్స్ రిటైర్ అయిన వాళ్ళని వారి యొక్క రికమెండేషన్ ప్రకారం, అంటే వారి యొక్క అసోసియేషన్ ఉంది, రిటైర్ అయిన వాళ్ళు ఒక 4 మాకు ఇస్తారు. వారిని సేవల్ని ఇక్కడ ప్రశంసిస్తూ వారికి సన్మానం చేయటం కూడా చేస్తాము. ఆ తర్వాత మేమందరం కూడా పిల్లలము అందరం కూడా ప్రత్యేకంగా వేరే వాళ్ళని, ఈ యాంకర్స్ని వీళ్ళని కాకుండా మేమే యాంకరింగ్ చేసుకుంటూ చక్కగా మా పిల్లలు మేము సంతోషంగా ఇక్కడ డ్యాన్సులు, పాటలు అన్నీ కూడా చేసుకుని మేము ఇక్కడ ఒక కల్చరల్ మీట్ని, ఈ యొక్క బడలికి పోగొట్టుకోవడానికి, ఒక ఉత్సాహాన్ని నింపుకోవటానికి అలా చేస్తాము. స్పోర్ట్స్ మీట్ కూడా అదే ఉద్దేశంతో శారీరకంగా బాగా దృఢంగా ఉండటానికి, శారీరకంగా ఎవరైనా దృఢంగా ఉంటారో వారు మానసికంగా కూడా దృఢంగా ఉంటారు. అలా బాగా పనిచేయటానికి ఇదంతా కూడా మా యొక్క ముఖ్యమంత్రి గారు, రాష్ట్ర ప్రభుత్వం, ప్రధానమంత్రి గారు ఏదైతే లైవ్ స్టాక్ ద్వారా రావాల్సిన జీడిపి మేమందరం కృషి చేయడం, లైవ్ స్టాక్ ద్వారా ఈ దేశంలో 34% జీడిపి వస్తుంది. అది చాలా గర్వించదగ్గము. దాన్ని ఇంకా పెంచడానికి ఈరోజు ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు 2047 విజన్ని పెట్టి ప్రతి వెటనరీని కూడా, ప్రతి డాక్టర్ని కూడా ఈ యొక్క లైవ్ స్టాక్ ప్రోడక్ట్ యొక్క విలువ పెంచాలి, మీట్, మిల్క్, ఎగ్ యొక్క పెంచాలి, దాని ద్వారా ఆదాయం పెంచాలి, జీడిపి పెంచాలి. అలాగే ప్రాన్ కల్చర్ కూడా చాలా బాగా అభివృద్ధి చెందుతుంది. అది కూడా యానిమల్ హస్బెండరీ అండ్ ఫిషరీస్ మా శాఖలో భాగం కాబట్టి ఈరోజు ఈ లైవ్ స్టాక్ ప్రొడక్ట్స్ ద్వారా వచ్చే ఆదాయం ద్వారా దేశంలోనూ రాష్ట్రంలోనూ జీడిపిని పెంచుకునే అవకాశము మా ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో వారు ఇచ్చే సూచనల మేరకు ఆ ప్లాన్ ప్రకారం విజన్ 2047 యొక్క ప్లాన్ చేసుకుని మేము పనిచేయడానికి ఉన్నాము. దానికి మేమందరం కూడా ఈరోజు ఉత్సాహాన్ని నింపుకోవటానికి మేమందరం కుటుంబాలతో కలిసి వెటనరీ డాక్టర్స్ అందరం కూడా ఇక్కడ తర్వాత మా సిబ్బందిని, పారా స్టాఫ్ని అందరినీ కూడా ఇక్కడ పిలుచుకుని సంతోషంగా చేసుకుంటూ అందరం భాగస్వాములు అవుతాము. దీనికి సహకరించిన అందరికీ మీడియా సోదరులకు కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్తూ సెలవు. జై హింద్. ప్రపంచ పశు దినోత్సవం సందర్భంగా మన నెల్లూరు జిల్లాలో జేడీ గారి ఆధ్వర్యంలో మరియు మిగతా అందరూ ఆఫీసుల ఆధ్వర్యంలో ప్రపంచ పశు దినోత్సవం జరుపుకోవడం జరిగింది. అందులో ముఖ్యంగా ఏంటంటే ఆల్ ఫ్యామిలీస్ కలిపి, అంటే డాక్టర్లంతా బాగా స్ట్రెస్లో ఉంటారు కదా, ఆ విధంగా సంవత్సరంలో ఒకసారి పశు సంవర్ధక శాఖ తరఫున ప్లస్ పశు వరల్డ్ వెటనరీ డే సందర్భంగా కావచ్చు, ఈ విధంగా చేసుకోవడం ఎంతో హ్యాపీగా అనిపిస్తుంది. దీనికి సహకరించినటువంటి అందరూ సహకరించారు. దీనిలో ముఖ్య ఉద్దేశం ఏంటంటే గ్రామాలలో మా యొక్క డిపార్ట్మెంట్ పట్ల ఎక్కువ అవగాహన కావచ్చు, ఏదైనా కావచ్చు. అదేవిధంగా ముఖ్యంగా పశువుల ఆరోగ్యం కావచ్చు, జూనోటిక్స్ అంటారు, ఇందాక సార్ చెప్పారు కదా, సీనియర్స్ చెప్పారు, ఈ జూనోటిక్స్ డిసీజెస్ కొంచెం కంట్రోల్ చేయడం కావచ్చు, మిగతా అన్ని యాక్టివిటీస్, అంటే మా పశుసంవర్ధక శాఖ డిపార్ట్మెంట్ తరఫున అన్ని రకాలైన యాక్టివిటీస్లో ఆరోగ్యం కావచ్చు, వెల్ఫేర్ కావచ్చు, అదేవిధంగా మానవాళికి మన మనుషులకు సంబంధించినటువంటి ఈ యొక్క మీట్, ఎగ్
వీటికి సంబంధించినట్టు కావచ్చు, వీటి గురించి అవేర్నెస్ ఎలా చేయడం, డిపార్ట్మెంట్ ద్వారా ఏ విధంగా మనం ముందుకు వెళ్ళాలి అనే విధంగా సంవత్సరం ఒకసారి ప్రతి సంవత్సరం ఏప్రిల్ లాస్ట్ శనివారం వస్తుంది. కాబట్టి ఈ యొక్క పశు సంవర్ధక శాఖ తరఫున వరల్డ్ వెటర్నరీకి సహకరించిన అందరికీ మరి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ.